బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ల ట్రెండ్ మళ్లీ టాలీవుడ్ లో జోరందుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రీసెంట్ గా రీ రిలీజ్ ను సొంతం చేసుకుని మాస్ బీభత్సం సృష్టించింది. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దులిపేసిన ఈ సినిమా కొన్ని చోట్ల కొంచెం వెనుకంజ వేసిన ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్ల పరంగా రీ రిలీజ్లలో టాలీవుడ్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలలో టాప్ రీ రిలీజ్ల పరంగా గబ్బర్ సింగ్ కొత్త రికార్డును నమోదు చేసింది. ప్రీమియర్స్ తో ఆల్మోస్ట్ 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా డే వన్ కలెక్షన్ల పరంగా ఏకంగా 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. దాంతో కొత్త రికార్డు నమోదయ్యింది. ఇది వరకు మురారి మూవీ మొదటి రోజు 4.4 కోట్ల దాకా కలెక్షన్లను సాధిస్తే 1.1 కోటి రేంజ్ మార్జిన్ తో కొత్త రికార్డును మొదటి రోజున సొంతం చేసుకున్న గబ్బర్ సింగ్ మొత్తం మీద ప్రీమియర్స్ తో కలుపుకొని 5.95 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేయగా రెండవ ప్లేస్ లో మురారి సినిమా 4.4 కోట్ల గ్రాస్ తో, మూడవ ప్లేస్ లో బిజినెస్ మ్యాన్ 4.35 కోట్ల గ్రాస్ తో, ఖుషి మూవీ 3.62 కోట్ల గ్రాస్ తో, సింహాద్రి మూవీ 2.9 కోట్ల వరకు గ్రాస్ తో టాప్ 5 లో నిలిచాయి. మొత్తం మీద చూసుకుంటే రీ రిలీజ్లలో అప్పుడప్పుడు కొత్త రికార్డులు నమోదవుతూ ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా నెలకొల్పిన రీ రిలీజ్ రికార్డు ఎప్పుడు బ్రేక్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడం కష్టమే కానీ అసాధ్యం కాదు కాబట్టి అప్కమింగ్ డేస్ లో వచ్చే రీ రిలీజ్లలో ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.